ఇది వాళ్ళిద్దరు ఐడియాలజీ. మైనారిటీలు బాగుంటే చాలు దేశం ఆటోమేటిక్, అంటే మైనారిటీలని ప్రేమించాలి మనం, హిందువులు ఎవరి దోవనాళ్ళు బతుకుతారు ఈ దేశంలో అనేటటువంటి ఐడియాలజీ కాంగ్రెస్ దగ్గర. పేదలైనటువంటి వాళ్ళు మైనారిటీల్లోనే ఎక్కువ ఉంటారు కాబట్టి పేదల అభ్యున్నతి పేరుతో మైనారిటీల అభ్యున్నతి చేస్తే దేశం బాగుపడిపోతుంది, హిందూ సమాజం వాళ్ళ సావేదాలు చేస్తారనేటటువంటి ఐడియాలజీ కాంగ్రెస్ పార్టీ. అంతే, ఎవరిది వాళ్ళదే ఐడియాలజీ అంటే అవి సిద్ధాంతం. నీ సిద్ధాంతం ఏంటి? నీ సిద్ధాంతం ఏంటి? పేద ప్రజలే దేవుళ్ళు అనేటటువంటిది సిద్ధాంతం కాదు, అది అదొక నినాదం, రాజకీయ వ్యాఖ్యలు. అది తెలుగుదేశం ఎప్పుడో చేసేసి, ఎన్టీ రామారావు చేసింది అదే, జగన్మోహన్ రెడ్డి చేసేది అదే, అందరూ చేసేది కదా. ఇంకా ఐడియాలజీ ఏంటి నీది డిఫరెన్స్? నేను ఒక ఐడియాలజీతో పెట్టాను, ఐడియాలజీతోనే రండి మీరు అంటే ఏంటి? ఇంకా ఐడియాలజీ రాష్ట్రం బాగు, అన్ని పార్టీలు అంతే. రాష్ట్రాన్ని బాగు చేసే క్రమంలో తెలుగుదేశం ఒక ఐడియాలజీతో వెళ్ళింది, వైసీపీ ఒక ఐడియాలజీతో వెళ్ళింది, నువ్వు ఇంకో ఐడియాలజీ అని చెప్తున్నావు. ఆల్టర్నేటివ్ ఏముంది నీ దగ్గర ఐడియాలజీలో? నీ ఆల్టర్నేటివ్ ఐడియాలజీ కూడా కాదు అది, అది ప్రణాళిక, నీ ఎన్నికల హామీ, రాజకీయ హామీ. ఐడియాలజీ అనరు. ఐడియాలజీ అంటే నేను చెప్పినట్టు ఇది సర్వమత సమానత్వమా, లేకపోతే హిందుత్వమా, లేకపోతే మైనార్టీ బుజ్జిగింప, ఇలాంటి ఐడియాలజీలు అంటారు. లేకపోతే బహుజన్ సమాజ్ పార్టీ, బడుగు బలహీన వర్గాలే అధికారంలోకి రావాలి, మిగతా వాళ్ళందరూ కూడా ఇన్నేళ్లు అనుభవించారు కాబట్టి వాళ్ళు పక్కన ఉండాలి, ఇది వాళ్ళ ఐడియాలజీ. అంటే పార్టీలో ఉంటూనే కొంతమంది పవన్ కళ్యాణ్ గారికి వెన్నుపోటు పొడుస్తున్నారు. ఈయన అన్న మాట అది. ఇప్పుడు ఆయన అన్నది, ఈ గదిలో మనం ఉన్నాం, వేరే వాడు రావాలంటే మీలో ఎవరో వెళ్ళే తలుపు తీయాలి, వేరే వాడు లేకుండా లోపలికి ఎలా వస్తాడు? ఆయన ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. ఈ విషయంలో అంటే నాగేశ్వర్ మాట్లాడిన విషయాలు కానీ ఏదైనా సరే ఎక్కడి నుంచే లీక్ అవుతున్నాయి అనేది ఒక పక్క అది